ఈరోజు కనిగిరిలో పాత కాశిరెడ్డి నగర్లో పాలు నారాయణ రెడ్డి గారి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కనిగిరి వచ్చాను. వ్రతం పూర్తయ్యి యాజ్ఞికం తీసుకుని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 సమయం కావస్తోంది. వ్రతం బాగా జరిగిందని, వ్రతం బాగా చేశారని యజమాని గారు మెచ్చుకున్నారు. ఆ ఉత్సాహంతో ఎండ సైతం లెక్క చేయకుండా కడుపులో ఆకలి మండుతోంది. పైన సూర్యుడు మండిస్తున్నాడు. సరే, ఇందాక వచ్చాను కదా, ఒక వీడియో చేద్దామని కందుకూరు రోడ్డు వైపుగా డిపో వైపుగా వెళ్ళాను. కనిగిరి కందుకూరు వెళ్ళే మార్గంలో ఈ ఆర్చ్ నిర్మాణం చూడవచ్చు. ఎంత అందంగా ఉంది. కాల్గేట్ పేస్ట్ తోటి ముఖం కడుక్కుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత అందంగా ఉంది. ఇలా నేరుగా గ్రానైట్ నుండి గార్లపేట స్టేషన్ వైపుగా వెళ్ళవచ్చు. ఈ అండర్ పాస్ పక్కగా ట్రాక్ పైకి వెళ్ళడానికి అందంగా మెట్లు ఏర్పాటు చేశారు. ఇలా నేరుగా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్స్ సిటీ వైపుగా నిర్మించిన బ్రిడ్జ్ నిర్మాణం వైపుగా వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం ఇటువైపుగా ఉన్నాం. ఈ అండర్ పాస్ కింది గుండా కనిగిరి టౌన్లోకి వెళ్ళవచ్చు. ఈ మార్గం కందుకూరు వైపుగా వెళుతుంది. ఇప్పుడు మనం గ్రీన్ ఫీల్డ్ సిటీ ప్లాంట్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ మెట్లు అందంగా నిర్మించారు. పక్కనే బెంగళూరు విజయవాడ నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద ఉన్నాం. నేను పలకడం తప్పుగా చెప్పి ఉంటే మన్నించండి. అబ్బో, పోలవరం టన్నెల్ లాగా ఉంది దీని పొడవు. ఈ బ్రిడ్జి పైభాగాన రైళ్ల రాకపోకలు ఉంటాయి. దీన్ని త్వరగా నిర్మించారు కాబట్టే ట్రయల్ రన్ స్పీడ్ టెస్ట్ కనిగిరి స్టేషన్కి రాగలిగింది. ఎంత బాగున్నాయి. ఒకటి లంబు, ఒకటి జంబు. పక్కనే చక్కని రంగులతోటి చూడముచ్చటగా మెట్ల నిర్మాణం. అలా పేరంగూడిపల్లి కలగట్ల నుంచి కనిగిరి స్టేషన్ వైపుగా వెళ్ళవచ్చు. ఇలా బెంగళూరుకి వెళ్ళవచ్చు. అది రోడ్డు నిర్మాణం పూర్తయితేనే. సరే, పేరంగూడిపల్లి వద్ద ఒక అండర్ పాస్ కనిపిస్తుంది. ఈ అండర్ పాస్ కింద గుండా రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా నిర్మించారు. ఇలా నేరుగా పేరంగూడిపల్లి వాగు వద్ద నిర్మించిన బ్రిడ్జి నుండి స్టేషన్ వైపుగా వెళ్ళవచ్చు. మెట్లు చాలా అందంగా నిర్మించారు. మెట్ల పక్కన అందంగా రాళ్ల డిజైన్ మలచిన విధానానికి టేక్ ఎ బౌ. ఏమి అందంగా కట్టారు. నిన్న మొన్న ఫేస్బుక్లో ఒక వార్త చక్కర్లు కొట్టింది. త్వరలో గుంటూరు నుండి కనిగిరికి రైలు అని. వారం రోజుల్లో 6 రోజులు అంటే ఆదివారం రైలు లేదని, కనిగిరికి ఎన్నింటికి వస్తుంది, కనిగిరి నుండి ఎన్నింటికి బయలుదేరి గుంటూరు వెళ్తుంది అని ఒక జీవో వచ్చింది. అది నిజమే అని అందరూ నమ్మేశారు. నమ్మారు కాదు, నేను కూడా నమ్మాను. కొంతమందికి నేను కూడా అది తెలియజేశాను. తీరా తర్వాత తెలిసింది అది ఒక ఫేక్ న్యూస్ అని. ఇలా రైల్వే సమయం ఉంటే ఇలా బాగుంటుంది అని ఒక వ్యక్తి తయారు చేసినటువంటి జీవో అది. అచ్చం అది సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసినట్లుగా ఉంది. అందరం నిజమే అని నమ్మాం. ఈ మార్గం రైతులు పొలానికి వెళ్ళేటువంటి మార్గం. ఈ జీవో గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి స్పందన చేయలేదు కాబట్టి అదంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇలా నేరుగా వెళ్తే పేరంగూడిపల్లి బ్రిడ్జి వైపుగా వెళ్ళవచ్చు. ఏంటి
ఇప్పుడు మెట్లన్నీ ఎక్కాలా ఈ ఎండకి? తప్పదు శర్మ, తప్పదు, ఎక్కాలి. 286వ అండర్ పాస్. సరే, ప్రయత్నం చేస్తాను. అప్పుడే మెట్లు చూస్తే పగుళ్ళు వచ్చేసాయండి. గార్లపేట, పొదిలి వైపు వెళ్ళేటువంటి మార్గం ఇది. శాశ్వత పట్టాలు. డిసెంబర్ 30వ తారీఖు స్పీడ్ టెస్ట్ నేను ఈ ఉన్నటువంటి భాగం నుండి వెళ్ళింది. రెండు కొండలను చీల్చుకుంటూ వెళ్తున్నట్టు ఎంత స్పీడ్గా దుమ్ము లేపుకుంటూ వెళ్ళింది. ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనం కనిగిరి స్టేషన్కి దగ్గరగా ఉన్నాం. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వెళ్తే పేరంగూడిపల్లి వాగు మీద నిర్మించిన బ్రిడ్జి వద్దకు వెళ్ళవచ్చు. ఈ మెట్లన్నీ కాస్త శ్రమైన దిగి మనం ఆ బ్రిడ్జి వైపుగా వెళ్దాం. నేను చెప్పాను కదా ఇందాక, వాగు మీద నిర్మించినటువంటి 2 పిల్లర్లతో నిర్మించిన బ్రిడ్జి ఇది. చాలా ఎత్తుగా ఉంది. వాగులో నీళ్లు రూపురేఖలు మారిపోయాయండి. ఎందుకంటే బర్రెలు బాగా ఈత కొడతాయి కాబట్టి. వాగు పక్కగానే మెట్లు. ఇలా నేరుగా కనిగిరి స్టేషన్ వైపుగా మనం వెళ్ళవచ్చు. బ్రిడ్జికి రంగులు వేశారు. చాలా అందంగా, సుందరంగా తయారు చేశారండి. సరేనండి, ప్రస్తుతానికి మనం లింగారెడ్డిపల్లి వద్ద నిర్మించిన అండర్ పాస్ పై భాగాన మనం చూసాం. గమనించండి బాగా. రెడీమేడ్ అచ్చులను బిగించారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ అండర్ పాస్ లెవెల్గా అటు ఇటు మట్టిని సరిచేస్తున్నారు. లింగారెడ్డిపల్లి వద్ద పనుల్లో వేగం మామూలుగా లేదండి బాబోయ్. అమ్మో, ఎంత పెద్ద క్రేన్! ఈ క్రేన్ ఎక్కడుందంటే లింగారెడ్డిపల్లి గ్రామంలోకి వెళ్ళే అండర్ పాస్.
ఈ చోట మనకు కనిపించింది నాకు ఈరోజు. ఈ క్రేన్ సహాయంతో లింగారెడ్డిపల్లి గ్రామంలోకి వెళ్లేందుకు నిర్మించిన అండర్ పాస్ పై భాగాన కూడా ఈ భారీ క్రేన్ సహాయంతో రెడీమేడ్ అచ్చులను నిర్మించేశారు. దగ్గరగా చూద్దాం. ఈరోజు నేను గమనించిన ఇదొక కొత్త పని. ఇలానే పనుల్లో వేగంగాని జరిగితే, పనులు తొందరగా పూర్తయితే మనం అనుకున్న సమయానికి రైళ్ళు రావచ్చండి. సరేనండి, మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మంచిని కోరే మీ శర్మ.